సమయం సందర్భం అది తప్పదు. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు. సో దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తాము అన్నారు. ఆ తర్వాత రకరకాల ప్రచారాలు జరిగాయి. ఎవరికో అమ్మేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పి ప్రచారం జరిగింది. సో ఎన్నికలకు ముందు అన్ని పార్టీల నాయకులు కూడా, భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని పార్టీల నాయకులు కూడా అక్కడ కార్మికులకు సంఘీభావం తెలిపారు. రీసెంట్గా ఒక 11,440 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఊపిరి ఊదారు మోదీ అని చెప్పేసి కూటమి నాయకులు అందరూ కూడా చాలా ప్రశంసలు తెలియజేసిన పరిస్థితి. కానీ సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోతే ఎలా సార్? కనీసం ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరపలేదట. మీరు ఊహించవచ్చు కదా ఎందుకు జరపలేదు. ఎందుకు జరపలేదు ఊహించవచ్చు మనం తేలిగ్గా. ఎందుకు జరపలేదు అంటే వాళ్ళు దీనికి ఒక పెద్ద ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు మీరు 11,000 కోట్ల ప్యాకేజీ అన్నారు కదా, ఈ 11,000 12,000 కోట్లు ఈ ప్యాకేజీ అనేది అప్పులు తీర్చడానికి అలాగే నిల్వలో ఉన్న విడిపించడానికి మాత్రమే వాడుతున్నారు. కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. అవుట్సోర్సింగ్ బయట 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు చిత్తశుద్ధి లేదు. ఇది ఎవరో అన్నారు, ఇదిగో కారు అమ్మే ముందు ఇదిగోండి ఎందుకు ఇంత వివక్ష అని కార్మికులు అక్కడ ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు కార్మికులు నిన్న వాళ్ళ ఆందోళన కూడా చేశారు. 43వ వార్షికోత్సవం జరిపి ఉండాలి. నిన్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నదానికి చాలా ఘనంగా 43వ వార్షికోత్సవం జరిపి ఉండాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళు జరిపారు, కానీ ప్రభుత్వం తరఫున కానీ ఇంకొకరు కానీ దీనికి ఎంత మాత్రం కూడా అక్కడ హాజరు కాలేదు. అంటే ఏంటన్నమాట, వాళ్ళకే నమ్మకం లేదు. ఇటు కదా, ఇది నిలబడే వ్యవహారం కాదు అని బహుశా వాళ్ళు భావిస్తున్నారేమో, నిలబెట్టాలని లేదేమో, అందుకే వార్షికోత్సవం జరపలేదు. నిజంగా మీరు అన్నట్టు రవిశంకర్, దాన్ని బతికించే వాళ్ళైతే కనుక ఘనంగా నిన్న వార్షికోత్సవం జరిపి మేము 10,000 కోట్లు ఇచ్చాము చూడండి, మీరు మమ్మల్ని అనవసరంగా ఆడిపోసుకున్నారు, మా చిత్తశుద్ధి అని వాళ్ళు నిరూపించుకొని ఉండేవాళ్ళు. నిన్న వార్షికోత్సవం జరపకపోవటం అంటే విశాఖ ఉక్కుకు టెండరు పెట్టి ఉంది, దాని మీద వాళ్ళు ఏమాత్రం ఆ ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మొన్ననే మన చర్చలోనే ఎవరో అన్నారు, కారు వదిలించుకోవడానికి ముందు దానికి పెయింటింగ్లు అన్నీ చేసి కొంచెం హంగు చేసి వదిలించుకుంటారు కదా, ఆ పద్ధతిలో చేస్తుంది తప్ప ఇంకోటి కూడా ఉంది. రేపు దాన్ని కొనుగోలు చేసేటటువంటి కార్పొరేట్ కంపెనీ ఏదైనా వస్తే వాళ్ళ ఖర్చు లేకుండా ముందు మన ఖర్చుతో ప్రజల ఖర్చుతో కంపెనీని కాస్త కట్టుదిట్టం చేసి కట్టబెట్టే ప్రయత్నం అనిపిస్తుంది. లేకపోతే కనుక నిన్న విజయోత్సవం జరిపి ఉండాల్సింది. విజయోత్సవం జరపాలి, క్యాపిటల్ మైన్స్ మీద క్లారిటీ ఉండాలి. ఇవేమి చేయలేదు, జీతాల మీద లేదు, ఇంకేం లేదు. అలాగే క్యాపిటివ్ మైన్స్ అవసరం లేదని కూడా వాదిస్తున్నారు. అలాగే అక్కడ పక్కనే పెట్టే ArcelorMittal అనకాపల్లిలో పెట్టే దాని అవసరాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నిన్న జరిగింది ఏంటంటే ఒక చాలా విచారకరమైన విషయం. విశాఖ ఉక్కు మీద ఆశలు వదులుకోవాలని ఇంకోటి కూడా చెప్తున్నాను. ఈ సమయంలో కొన్ని 100 మంది కార్మికులను VRS ఇచ్చి ఇంటికి పంపించారు బలవంతాన. వెబ్సైట్లో ఇప్పటికి కూడా మీరు ఇంటికి వెళ్ళండి VRS తీసుకొని అని అది ఇప్పటికి కూడా దర్శనం ఇస్తుంది. అందువల్ల ఇది చాలా విచారకరమైన హెచ్చరిక తెలుగు జాతికి, ఒక సంకేతం. పైకి ఎటువంటి ఏం లేకుండా, అవును, పైకి అంతా అంటే ప్రజలకు కానీ లేకపోతే మీడియాకి కానీ రాజకీయంగా కానీ ఎలాంటిది ప్రొజెక్ట్ అవుతుందంటే సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక ప్రైవేటీకరణ జరగదు. ఎక్కడ చెప్పారు? నేను అంటున్నా అలాగే కదా సార్, ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ నాయకులు ఇలాగ మాట్లాడుతున్నారు కదా. నేను అంటున్నాను, కేంద్ర మంత్రులు ఎవరైనా కానీ అధికారికంగా ఎక్కడైనా మౌఖికంగా చెప్పింది కాదు. మౌఖికంగా చాలా మంది చెప్తారు, కానీ అధికారికంగా ఎక్కడన్నా తీర్మానం చేశారా, పార్లమెంట్ చెప్పారా? కేంద్రం నుంచి అధికారికంగా లేదు. కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటనలు ఎందుకు లేదంటే అది నిజం కాదు. కాబట్టి వాళ్ళు దానికి టెండర్ పెట్టారు, దాన్ని అనేక మంది వచ్చి చూసిపోతున్నారు. దాన్ని కాస్త నగిశీలు చెక్కడానికి తాత్కాలికంగా తెలుగుదేశం అనండి వాళ్ళు అప్పుడు అడిగిన దాన్ని ఏదో చేసామని చెప్పడానికి ఒక నాటకం తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా బాధాకరమైంది. అయితే ఒకటి, ఇప్పటికి 1500 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిన్న కూడా చేశారు, మేము కాపాడుకుంటామని. ఒకటే సమస్య అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి క్యాపిటలిస్టులు సిద్ధంగా లేరు. అందుకనే సేలం ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతామన్నా అమ్మలేకపోయారు.
సో అమ్మలేకపోవడానికి కారణం అది. అమ్ముడు పోవట్లేదు తప్ప అమ్మాలని లేక కాదు. నిజంగా కేంద్రం అదే అనుకుంటుంటే, మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు దూరంగా ఉండాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా మరి మోదీ పర్యటనలోనైనా అది చెప్పేవారు కదా సార్. అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత లీక్ ఇచ్చారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది అందరికీ బహిరంగ రహస్యం అన్నది నిజం కదా. అంత పెద్ద కానీ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంతమంది మాట్లాడటం లేదండి. అంతే. అది జగన్ అవ్వచ్చు, పవన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రైట్ సార్. ఇక అంటే జగన్ జగన్ ఓడిపోయాడు అనేది ఒకటి, ఆయన ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు. కానీ పవన్ ఇందాక మనం అనుకున్నట్టుగా బీజేపీకి ఫేస్గా ఉన్నారు, చాలా ముఖ్యంగా కానీ కదా ప్రజలకు కొంచెం ఆశలు ఎక్కువ కల్పించిన వ్యక్తి కదా, అందుకని ఇప్పటికైనా చేస్తే మంచిది. ఎస్ సార్. ఇక